దశరథరెడ్డి గారు మనం నిన్న కూడా మాట్లాడాం ఇదే అంశానికి సంబంధించి. మళ్ళీ 160 సిఆర్పిసిఏ నందినగర్లో అందుబాటులో ఉండండి, ఫిబ్రవరి 1న 3 గంటలకు మేము వస్తాం అంటూ ఒక నోటీస్ ఇప్పుడు మళ్ళీ సర్వ్ అయింది కేసీఆర్కి. దీన్ని ఎలా చూడాలి? ఈ నోటీస్ చెల్లదు అని మొన్న మీరు చెప్పారు మొన్న, ఇప్పుడు ఎలా చూస్తాం దీన్ని? అబ్సల్యూట్లీ చెల్లదండి. అంటే మళ్ళీ గవర్నమెంట్ కావాలని ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంది. అది తెలంగాణ ప్రజలు కూడా గమనించాలి. ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసేసి ఛార్జ్ షీట్స్, సప్లిమెంటరీ ఛార్జ్ షీట్స్ అవసరమైతే అవి ఫైల్ చేసి ట్రయల్కి వెళ్ళాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. అందుకనే నందినగర్ ఇంట్లో ఉండాలి, లేకపోతే గెస్ట్ హౌస్ లో ఉండాలి అలా అడిగే వెసులుబాటే లేదండి. ద గవర్నమెంట్ ఆర్ ద స్టేట్ ఆర్ ద హోమ్ డిపార్ట్మెంట్ డస్ నాట్ హ్యావ్ దట్ రైట్. 160 సిఆర్పిసి కింద లేకపోతే 179 బిఎన్ఎస్ఎస్ కింద అటువంటి వెసులుబాటు లేనప్పుడు మీరు ఎట్లా డిమాండ్ చేస్తారండి? మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ స్టే అవుతాయి, లేకపోతే అవన్నీ క్వాష్ కూడా అవుతాయి. ఎందుకంటే 160 సిఆర్పిసి ఇంకా 179 బిఎన్ఎస్, సరే 179 బిఎన్ఎస్ కింద ఏదో మార్చిండు అంటే ఒక మాట అనొచ్చు, సరే కొత్త దీంట్లో ఇట్లా ఉంది కదా, సరే 160 సిఆర్పిసి కింద ఇచ్చినా గానీ ఇట్లా మనం ఫాలో అయిదామని. క్లియర్ గా అందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి 60+ ఉంటే ఖచ్చితంగా ఇంటికి, అంటే 65+ ఉంటే. అండ్ కేసీఆర్ గారు ఇప్పుడు నాకు తెలిసి, అంటే నేను ఐఎమ్ జస్ట్ ఫ్రమ్ పబ్లిక్ నాలెడ్జ్, ఐ థింక్ హీస్ 71 years. కేసీఆర్ గారు క్లియర్ గా ఫార్మల్ గా రిటర్న్ కన్సెంట్ ఇవ్వాలి. ఏంటి, నేను పలానా జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు సర్వ్ అయింది కాబట్టి నేను ఆ పలానా జ్యూరిస్డిక్షన్ పోలీస్ స్టేషన్ కే మీరు అనుకున్న టైం కన్నా లేకపోతే ఇంకో ఏ టైం కన్నా నేను వస్తున్నాను అని రిటర్న్ కాన్ఫర్మేషన్, కన్సెంటెడ్ యాక్సెప్టెన్స్ ఆఫ్ కమింగ్ టు ద జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ అయి ఉండాలా. అది ఎక్సెప్షన్. కానీ రూల్ ఇవ్వలేదు కదా కేసీఆర్ గారు, నేను ఇచ్చాను కదా. అదే నాకు 65 years ఉన్నాయి, 160 సిఆర్పిసి కింద నన్ను నా ఫామ్ హౌస్కి వచ్చి ఎప్పుడైనా విచారించుకోండి, దాని నివాసం ఇదే, మీరు ఎప్పుడైనా రావచ్చు అని కూడా ఆయన ఇచ్చారు ఆల్రెడీ. అదే అంటున్నా సార్. ఇప్పుడు నాకు 20 ఇండ్లు ఉంటాయండి కళ్యాణ్ గారు, నాకు 20 ఇండ్లు ఉన్నాయి. కానీ నేను ఏ ఇంటి అడ్రస్ ఇస్తానో మీరు ఆ ఇంటికే రావాలి. అదే ఓకే. నాకు 20 ఇండ్లు ఉన్నాయి, మీరు నాకు 20 ఇండ్లో 18వ ఇల్లు అడ్రస్ నాకు కన్వీనియంట్ అని చెప్పేసి నువ్వు అక్కడనే ఉండాలి అని అనడానికి వీల్లేదు. 160 సిఆర్పిసిలో ఫైనల్ గా ఒక అంశం చెప్పండి. ఇప్పుడే సుప్రీంకోర్టు అడ్వకేట్ మోహిత్ కూడా నాతో మాట్లాడారు మీకంటే ముందు. ఆయన చెప్పిన ఒక 2 పాయింట్లు మీ దృష్టికి తెస్తాను, అందులో మీరు కూడా మీ వెర్షన్ చెప్పండి. ఒకటి, 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చినప్పుడు 65 ఏళ్ళు పైబడ్డ వ్యక్తిగా కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఆయన కానీ 15 years బిలో మైనర్, లేదంటే వికలాంగులు, మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ, లేదంటే మహిళలు, వాటెవర్ ఎవరైనా ఈ సెగ్మెంట్లలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి విచారించాలి, అది రూలు. ఆయన కేసీఆర్ ఫామ్ హౌస్కే రమ్మంటున్నారు, ఇది ఒక రూలు. ఒకటి ఆయన చెప్పింది. రెండో అంశము, ఈ సిట్టికి పరిధి కేవలం హైదరాబాద్ నగర కమిషనర్, ఆయన హైదరాబాద్ వరకే ఆయన పరిధి. ఆయన వెళ్ళి అక్కడ గజ్వేల్లో నోటీస్ ఇచ్చే రైట్ కూడా సిట్ చీఫ్ సజ్జనార్ గారికి కానీ సిట్కి కానీ లేదు. కాబట్టి ఆయన నోటీస్ అక్కడికి వెళ్ళి ఇవ్వలేరు. అంటే ఈయన అక్కడికి నోటీస్ ఇచ్చి ఇవ్వలేరు, కేసీఆర్ గారు నందినగర్కు రారు. ఇప్పుడు ఏంటి దీని పరిస్థితి, నేను అడుగుతుంది అది. ఇప్పుడు సిట్ జ్యూరిస్డిక్షన్ ఏందో నేను ఒకసారి సిట్ జ్యూరిస్డిక్షన్ జియోఎంఎస్ చూడాలండి. అదే మోహిత్ గారు చెప్తున్న ప్రకారం సిట్ కేవలం హైదరాబాద్ నగర పరిధి అని చెప్తున్నారు ఆయన. మళ్ళీ అట్లయితే జ్యూరిస్డిక్షన్ లేని కిందికే, అంటే హైదరాబాద్ జ్యూరిడిక్షన్ లేదు కాబట్టి రచన గారు మీకు ఇంకొకటి అడిషనల్ గా యాడ్ చేస్తాను. సిట్కి జ్యూరిడిక్షన్ లేదు కాబట్టే గజ్వేల్లోని ఫామ్ హౌస్ కు నోటీస్ ఇవ్వట్లేదు అనేది చర్చ ఇప్పుడు. లేదండి, ఇప్పుడు సిట్ కి జ్యూరిస్డిక్షన్ లేకపోతే, అంటే ఆ జ్యూరిస్డిక్షన్ పరిధి దాటుంటే ఆ పరిధి దాటున్న పోలీస్ కమిషనరేట్ తోని వీళ్ళు లియాజాన్ అయ్యి వాళ్ళు నోటీస్ సర్వ్ చేయొచ్చు. ఆ జ్యూరిస్డిక్షన్ పరిధిలో ఉన్న పోలీస్ కమిషనరేట్ అప్పుడు వాళ్ళు దే విల్ కండక్ట్ ద 160 ఎంక్వైరీ అండ్ ద 160 రిటన్ స్టేట్మెంట్ రాసుకుంటారు. అలాగే జరుగుతుంది కదా. ఇప్పుడు ఇంటర్ స్టేట్ క్రైమ్స్ ఉంటాయి,
ఇప్పుడు తెలంగాణ పోలీసు కర్ణాటకకు వెళ్ళిన సన్నివేశాలు ఉన్నాయి, ఏపీకి వెళ్ళిన సన్నివేశాలు ఉన్నాయి. కానీ ఏపీ పోలీసు ఆ యంత్రాంగానికి ఆ జ్యూరిస్డిక్షనల్ పరిధిలో ఉన్న వారికి తెలిసి వాళ్ళు కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే వాళ్ళు కలిసి వెళ్తారు, కలిసి సర్వ్ చేస్తారు, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేస్తారు. వీళ్ళు అది చెయ్యను అంటున్నారు, ఇది చెయ్యను ఇక్కడ అంటున్నారు. ఆ ఇబ్బంది కూడా లేదు కదండి, ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అక్కడ సిద్దిపేట కమిషనరేట్కి వెళ్ళడానికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు సజ్జనార్ గారికి కానీ సిట్కి కానీ, ఎందుకు మరి ఈ రకమైన నోటీస్ మళ్ళీ ఇస్తున్నారు అదే అనుకోవాలి. అంటున్నా కదా, తెలంగాణ ప్రజలను మోసం చేయడము అంటే ఇప్పుడు చిత్తశుద్ధి, మనం చిత్తశుద్ధి గురించి లాస్ట్ 3 నెలల నుంచి అదేంటి 3 వారాల నుంచి మాట్లాడుతున్నాం. చిత్తశుద్ధి ఉంటే ఈ 160 అంటే ఎంత ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ అంటే అంత ప్రిలిమినరీ, అంటే జస్ట్ ఎఫ్ఐఆర్ ఇట్లా రికార్డు కాగానే చేయాల్సిన ఎంక్వైరీ వీళ్ళు 2 ఏళ్ల తర్వాత చేస్తున్నారంటేనే ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుంది. అదర్ పొలిటికల్ ఫ్యాక్టర్స్ దృష్ట్యా పెట్టుకుంటే. దాని తర్వాత ఈ మళ్ళీ చెప్పినా గానీ మళ్ళీ అటువంటి నోటీసులే ఇష్యూ చేసి, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు హీఈస్ నాట్ బౌండ్ టు కమ్ టు హైదరాబాద్, వై షుడ్ హీ? అంటే మీరు ఏమంటున్నారు, జస్టిస్ అంతా టైం పాస్ కోసం చేస్తున్న ప్రక్రియను కొట్టిపడేస్తారా? ఖచ్చితంగా హీఈస్ నాట్ బౌండ్ టు కమ్ టు హైదరాబాద్. 160 నోటీసులు మీరు మీ పరిధిలో లేనప్పుడు మీరు ఎలా ఇష్యూ చేస్తారు? ఒకవేళ ఇష్యూ చేయాలని అనుకుంటే మీరు పరిధిలో ఉన్న పోలీస్ కమిషనరేట్ ద్వారా ఇష్యూ చేపియాలా మీరు. రైట్ రచన గారు, థ్యాంక్ యూ. కజ్వేల్ పోలీస్ కమిషనరేట్ అంటే సిద్దిపేట ఎస్పీనో సారీ కమిషనరో లేకపోతే బీసీపీనో. రైట్ రచన గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.